కీర్తనల గ్రంథము 60 మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేవా, మమ్ము విడనాడి ఉన్నావు, మమ్ము చెదరగొట్టి ఉన్నావు. నీవు కోపపడితివి, మమ్ము మరల బాగు చేయము. నీవు దేశమును కంపింపజేసి ఉన్నావు, దానిని బద్దలు చేసి ఉన్నావు. అది వణుకుచున్నది, అది పొడిపోయిన చోటులు బాగు చేయుము. నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేసితివి, తూలినట్లు చేయు మద్యమును మాకు త్రాగించితివి. సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకై నీ యందు భయభక్తులు గలవారికి నీ ఒక ధ్వజమునిచ్చి ఉన్నావు. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేత నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. నేను ప్రహర్షించెదను, శిఖమును పంచిపెట్టెదను, సుక్కోతు లోయను కొల్పించెదను. గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యూదా నా రాజదండము. మోయాబు నేను కాలు కడుగుకొని పల్లెము. ఎదోము మీద నా చెప్పు విసిరివేయదును. ఫిలిప్తీయ నన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయుము. కోటగల పట్టణంలోనికి నన్నెవడు తోడుకొని పోవును? ఎదోములోనికి నన్నెవడు నడిపించును? దేవా, నీవు మమ్ము విడనాడి ఉన్నావు గదా. దేవా, మా సేనలతో కూడా నీవు బయలుదేరుట మాని ఉన్నావు కదా. మనుష్యుల సహాయము వ్యర్థము. శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము. మా శత్రువులను అనగద్రొక్కువాడు ఆయనే. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుని ప్రజలు కొన్నిసార్లు ఓటములు చూడవచ్చు. అది దేవుడు దూరమయ్యాడని కాదు. ఆ ప్రక్రియలో ఆయన మనల్ని తిరిగి ఆయన వైపు తిప్పుకుంటాడని దీని అర్థము. మనుషుల సహాయము వ్యర్థము. అంటే మన ప్లాన్స్ కానీ, మన శక్తి కానీ, మన బలగం కానీ, మన బలం కానీ ఇవేమీ చాలవు. దేవుని సహాయం మాత్రమే నిజమైన విజయాన్ని ఇస్తుందని ఇక్కడ ఈ వచనం మనకి చాలా చక్కగా వివరిస్తుంది. దేవుని ప్రజలకు ఓటమి చివరి మాట కాదు. దావీదు చివరికి ఇలానే అంటాడు, దేవునితో కలిసి మనము వీరోచిత కార్యములు చేస్తాము. అంటే దేవుడు ఉంటే మన జీవితంలో ఆఖరి మాట ఏమవుతుందట? విజయం అవుతుంది. శత్రువు ఎంత బలమున్నా దేవుడు సారేదైతే విజయం ఎవరికి వస్తుంది? మనకే కదా. అదే దావీదు మహారాజు ఇక్కడ చెప్తున్నారు.